లక్ష్మీ నరసింహస్వామి స్వయం ఒక భక్తురాల కోసం వచ్చి ఇక్కడ వెలిసిన విషయం ఎవరికైనా తెలుసా? తెలియకుంటే వీడియో మాత్రం కంపల్సరీ పూర్తిదాకా చూడండి. ఇది వచ్చి ఎక్కడ టెంపుల్ అనుకుంటున్నాం, మనం సికింద్రాబాద్లో మారేడుపల్లి దగ్గర మహేంద్ర హిల్స్ దగ్గర అయితే ఈ టెంపుల్ ఉంది. ఇదైతే మనకు లక్ష్మీ నరసింహస్వామి స్వయంభున వెలిసిండు. 300 సంవత్సరాల క్రితం అయితే ఇక్కడ వెలిసిండు. అయితే దీని వెనుక ఎందుకు ఒక భక్తురాల కోసం ఇక్కడ వెలిసిండు అనే స్టోరీ దీని గురించి తెలుసుకుందాం. అయితే 300 సంవత్సరాల క్రితము ఒక భక్తురాలు యాదగిరి గుట్టకు తన పాలు తీసుకెళ్ళి నడుచుకుంటూ పోయి రోజు అభిషేకం చేసి వచ్చేది. అలా తన వయసు ఉన్నంత వరకల్లా రోజు పాల నరకతో పోయి పాద నరకతో పోయి పోయి నడుచుకుంటూ వెళ్ళి అభిషేకం చేసి వచ్చేదంట. అయితే కొన్ని రోజులు అలాగే పోస్తూ కోస్తూ కొన్ని ఏండ్ల తరబడి అలా తను అభిషేకం చేసేది. ఇంకా తనకు వయసు అయిపోయినాక ఒకరోజు ఇలా అన్నదంట, స్వామి నేనైతే ఇంక నీ దాకా రాలేకపోతున్నా, నా కాలైతే నడవడం సహకరిస్తలేవు, ఇంకా నేను సేవ నేను చేయలేకపోతున్నా, ఈ అభిషేకం నేను పాలాభిషేకం చేయలేకపోతున్నాను, క్షమించు నాయన అని చెప్పి ఒకరోజు అయితే తను అలా మొక్కేసి పోవడం మానేసింది. అదే నైట్లో నరసింహస్వామి వచ్చి తనకు, నువ్వు నా దగ్గరికి రాకపోతే ఏముందమ్మా, నేను నీ దగ్గరికి వస్తా అని చెప్పేసి తన కళలోకి వచ్చి ఇలా చెప్పిండు, నేను ఎక్కడ వెలిసినా కూడా ఆ ప్లేస్ నీకు చూపిస్తా, నువ్వు నీ దగ్గర నుంచి నాకు నువ్వు అభిషేకం చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ మాట ఆమెకు హామీ ఇచ్చింది. తను పొద్దున లేచి వచ్చి ఈ గుట్టల మధ్యలో చూసింది. ఆ గుట్టల మధ్యలోనే కొలువై వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం అక్కడనే ఆ గుట్టల రాయి కల అచ్చులు కనిపించిన అమ్మవారి ఆవిడకి. తను అలా అక్కడ పోలేక యాదగిరిగుట్ట పై నడవలేక ఇక్కడ వచ్చినందుకు దేవుడా నా కోసం వచ్చినవాయ నాయన తండ్రి అని చెప్పేసి ఇంకా ఆమె అయితే మళ్ళీ అలాగే పాలాభిషేకం కంటిన్యూ చేసింది. కొన్ని ఏండ్లు పాలాభిషేకం చేయగా తన వయసు అయిపోయి చనిపోయింది. తను చనిపోయినాక కూడా తన సమాధి అయితే మనకు ఇక్కడే స్వామివారికి కిందటనే అయితే తనను పూడ్చిపెట్టారు. సమాధి చూపిస్తున్నా, అది కూడా చూడండి. మీకు చూడండి, ఇక్కడ ఈ సమాధి అయితే తనది, ఆవిడది. స్వామివారికి అయితే ఎన్నేళ్ళ నుంచి అభిషేకం చేసిన పాలాభిషేకం చేసినందుకు అంత పుణ్యం దొరకలేదు నిజంగా. అలా దేవుని దగ్గర మనని పాతి పెట్టడం అంటే ఇదే అండి. తనదైతే సమాధి. చనిపోయినాక కూడా ఆమెను ఆ ప్లేస్లో అయితే స్వామివారికి ఎదురుగా, కంటికి ఎదురుగా మెట్ల దగ్గర లెఫ్ట్ సైడ్కి అయితే సమాధి చేశారు. ఇదైతే జయగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, 300 సంవత్సరంకి చరిత్ర గల ఆలయం. ఒకవేళ మీరైతే వెళ్ళకుంటే అయినా కంపల్సరీ వెళ్ళండి. ఈ వీడియో అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఏం కోరుకున్నా కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటే అయితే చాలా మనకు నిలబెడుతుంది వినరు. ఇంకా ఈ స్వామివారికి అయితే పాలు అయితే చాలా ఇష్టం అంట. ఏ ప్రసాదం ఉన్నా లేకున్నా పాలాభిషేకం అయితే చాలా ఇష్టం అంట. ఎందుకంటే ఒక భక్తురాలు పాలతోనే కదా తనని కళ్ళారా చూసే భాగ్యం కలిగింది. సో మనం కూడా ఒకవేళ మీరు సికింద్రాబాద్కు పక్కలో కానీ దగ్గరలో ఉన్న వాళ్ళైతే కంపల్సరీ గుడిని అయితే ఒకసారి వెళ్ళి దర్శించుకొని చాలా బాగుంటుంది. మేమైతే ఈవినింగ్ టైం వెళ్ళినాము. గుట్టల మధ్యలో అయితే మనకి టెంపుల్ ఉంటుంది. ఇంకా మనకి ఈ టెంపుల్ వచ్చేసి కూడా మనకు మార్నింగ్ 9 to 12 వరకల్లా ఓపెన్, అంటే 6 to 12 వరకల్లా ఓపెన్ ఉంటుంది. మళ్ళీ మార్నింగ్ 5:30 to 7 వరకల్లా ఓపెన్ ఉంటుంది. ఆ తర్వాతకి బంద్ అయిపోతుంది. మేము సేమ్ బంద్ అయిన టైంలో వెళ్ళినాము. చాలాసేపు వెయిట్ చేసినాం. ఈ మహేంద్ర హిల్స్లో అయితే మనకు దాదాపు ఒకే దగ్గర మనకు 4-5 టెంపుల్ దర్శించుకోవచ్చు. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, మళ్ళీ మనకి ఇది వెంకటేశ్వర పహాడి హనుమాన్ టెంపుల్, మళ్ళీ శివాలయము, బుద్ధు టెంపుల్, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ దర్శించుకోవచ్చు. ఇంకా నారాయణ స్వామి టెంపుల్ కూడా దర్శించుకోవచ్చు. అంటే నాకైతే వచ్చినాక తెలిసింది అక్కడ. మీరు వెళ్ళినప్పుడు ఈ 5-6 టెంపుల్ మాత్రం కంపల్సరీ ఒకే ప్లేస్లో దగ్గర 200-300 అది డిస్టెన్స్ దూరంలో అయితే ఈ టెంపుల్స్ అయితే ఉంటాయి. వెళ్ళినప్పుడు మాత్రం అన్నీ ఒకేసారి కూడా దర్శించుకోవచ్చు. వేరే వెళ్ళిన అవసరమే ఉండదు. ఇక్కడైతే మనకి అమ్మవారిది గృహ లోపలనే అమ్మవారి పుట్ట ఉంది. చూడండి, మొత్తం రాయికి కింద ఇట్లా ఒక గృహ టైప్ ఉంది. స్లాబ్ కాకుండా ఓన్లీ రాయి కిందే మొత్తం పుట్టలు ఉన్నాయి. పుట్టల దగ్గర ఇక్కడ అమ్మవారి నాగమ్మ కూడా ఇక్కడ మనకు దర్శనిస్తుంది. ఈ టెంపుల్ అయితే మనకు లక్ష్మీ నరసింహస్వామి నాగమ్మ దేవత మాత్రమే మనకి ఇక్కడ ఉంటుంది, కొలువై ఉంది. తర్వాత పక్కన ఎక్క సైడ్ కూడా వెళ్తే మనకు శివుడు కూడా ఉంటాడు. మనకి అమ్మవారి కూడా ఆలయం ఉంది ఇదే ఏరియాలో. మనకి వెనక సైడ్ నుంచి కూడా అమ్మవారి ఆలయం చూడండి, మొత్తం రాయికే వెలిసి ఉన్న విగ్రహాలు. ఇక్కడ ఏవి కూడా మనకి ఇక్కడ కట్టించలేరు. ఇక్కడైతే మనకి శివుడు ఉండు.
వెనక రూట్ నుంచి వస్తే మనకు శివుని టెంపుల్ ఉంటుంది. వెనక కూడా మెట్లు ఉంటే ముందు నుంచి 2 మెట్ల దారం ఉంటుంది మనకి. ఈ దారం నుంచి వచ్చినప్పుడైతే మనకి శివుని మనం దర్శించుకొని వెళ్ళొచ్చు. అటు నుంచి మనం వస్తే ఇది ఉత్తర దారం నుంచి వస్తే మనకైతే శివుని దర్శించుకోవచ్చు. లేదా ఎదురుగా నుంచి వస్తే అయితే మాత్రం డైరెక్ట్గా ఆమెది సమాధి ప్లస్ సారీ ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మనకు నాగమ్మ తల్లి కూడా ఇక్కడ మనకు దర్శనం ఇస్తుంది. ఒకే దగ్గర అన్ని దేవుళ్ళని కూడా దర్శించుకోవచ్చు. ఇంకెందుకు లేట్ వెళ్ళండి.